కేవలం ₹1,00,000కే భారత మార్కెట్లో ఎలక్ట్రికల్ కార్ ఒకటి రాబోతా ఉందండి. లిజియర్ మినీ ఈవీ ఎలక్ట్రికల్ కార్ కేవలం ₹1,00,000కే భారత రోడ్ల మీద పరుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. సింగిల్ ఛార్జీతో 192 కిలోమీటర్ల వరకు తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ కార్ ట్రెండ్ కొనసాగుతా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రికల్ కార్లు రూపొందించడానికి సిద్ధపడతా ఉన్నాయి. అధునూతనమైనటువంటి సాంకేతికత మరియు తాజా లక్షణాలతో ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి తేనున్నాయి. కస్టమర్ల అభిరుచుల మేరకు సరికొత్త మోడళ్లను సృష్టించడానికి మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీలు సంసిద్ధం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రికల్ కారు మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ఇది ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించిన లిజియర్ భారత మార్కెట్లోకి మినీ ఎలక్ట్రికల్ కారును ఒకదాన్ని తీసుకురావడానికి సంసిద్ధంగా ఉందండి. ఈ కారు చౌక ధరకు తీసుకొస్తారనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని కేవలం ₹1,00,000 వరకే అందించవచ్చనే సమాచారాన్ని గురించి చెప్తున్నాయి. చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్ కారును కొనడానికి ఆసక్తి చూపుతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని లిజియర్ కంపెనీ మినీ ఎలక్ట్రికల్ కారును తీసుకురాబోతా ఉంది. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ 2 సీటర్ మినీ ఈవీ విభిన్న బ్యాటరీ ప్యాకులతో వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 192 కిలోమీటర్ల వరకు తగ్గకుండా ప్రయాణం చేస్తుంది. సొంత కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమమైనటువంటి కారు అని చెప్తా ఉన్నారు. ఈ కారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉందని చెప్తా ఉన్నారు. లిజియర్ మినీ ఈవీ గుడ్, ఐడియల్ మరియు ఇపిక్ అనే 3 వేరియంట్లలో ఈ కారు వస్తుందని చెప్తా ఉన్నారండి. 3 బ్యాటరీల ఎంపికలు వచ్చేసి 4.14 కిలోవాట్స్, 8.2 కిలోవాట్స్ మరియు 12 కిలోవాట్స్ అనే వేరియంట్లలో లభిస్తుందట. దీని పరిణామం చిన్నదిగా ఉంటుంది. ఈ ఈవీ కేవలం 2 తలుపులు మాత్రమే కలిగి ఉంటుంది. 10 అంగుళాల టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ డ్రైవర్ సీట్ మరియు కార్నర్ ఏసీ వంటి లక్షణాలతో ఈ కారు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఎలక్ట్రికల్ బైక్ కంటే ఈ కారే చాలా చీప్ అని చెప్పవచ్చండి. మరి ఈ వీడియో మీద ఎలక్ట్రికల్ కార్ల లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.